హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ పనికొచ్చే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. స్పెషల్గా సిటీస్లో చాలా యూజ్ వస్తుంది. అన్బాక్సింగ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను. నేను చిన్నప్పుడు యాక్చువల్గా మేము హైదరాబాద్లో కోటిలో ఉండేది కదా, అయితే హ్యాబిట్స్ కోటి అక్కడనే. అయితే మా స్కూల్ ఇంటికి కొంచెం ఒక 1 కిలోమీటర్ అట్లా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది. అయితే వాకింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు నేను స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అట్లా మినరల్ వాటర్ బాటిల్స్ కొన్ని షాప్స్లో బిస్లరీ వాటర్ బాటిల్స్ చూసేది. అప్పుడు నేను అనుకునేది అది అసలు ఎవరికి ఉంటారో ఏమో అని చెప్పేసి. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కాదు, మేము కాలేజ్ వచ్చే వరకు కూడా వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేది ఎప్పుడు జరగలేదు. నేను కొనుక్కోలేదు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేవాడిని. ఎప్పుడు అసలు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు మంచినీళ్ళ వల్ల. అంటే రోడ్డు పైన ట్యాప్ ఉన్నా కానీ నేను మున్సిపల్ ట్యాప్ వాటర్లో డైరెక్ట్ వెళ్ళి స్కూల్ బ్యాగ్ వేసుకొని అట్లనే తాక్కుంటూ ఇంటికి మాట్లాడుకుంటూ అట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేది. కానీ మోషన్స్ లాంటివి అట్లా ఏం తెలియదు. ఈ మధ్యనే ఈ 10-15 ఇయర్స్ నుంచి పాపులేషన్ ఎక్కువైపోయి అంత పొల్యూషన్ ఎక్కువైపోయి ఇంకా మంచినీళ్ళు కాదు, మీరు బయట తెలియని ప్లేస్లో ఏమన్నా తిన్నా తాగినా కానీ ప్రాబ్లమ్సే. అయితే అప్పుడు నీళ్ళు ఎవడు అంటే కొనుక్కుంటాడు అనుకునేది కదా. ఇంకా ఇప్పుడు మనం గాలి కూడా కొన్ని రోజుల్లో అట్లనే అయ్యేలాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం గాలి ఫ్రీ అని చెప్పేసి. ఏమో నాకైతే డౌటే, ఇంకో 50-100 ఇయర్స్ తర్వాత గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి. అయితే ఈరోజు నేను అన్బాక్స్ చేసే ఐటమ్ మన ఎయిర్ గురించి, అంటే ఎయిర్ ప్యూరిఫైయర్. మన ఇంట్లో అంటే ఇప్పుడు సిటీస్లో చాలా వెహికల్స్, ఇంకా డస్ట్, ఇంకా పొల్యూషన్ అదంతా అంటే అలర్జిక్ మెటీరియల్స్ అంతా గాలిలో మిక్స్ అయిపోయి మొత్తం లంగ్స్లో మనం పీల్చుకున్న తర్వాత అన్ని ఆస్తమా, ఇంకా మీకు జలుబు చేయడము, ఇంకా కొన్ని కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి కదా రకరకాలు. బయటికి వెళ్ళేసి నేను ట్రాఫిక్లో 2 వీలర్ మీద ఒక 10 కిలోమీటర్లు తిరిగి వస్తే చాలు తుమ్ములు వచ్చేస్తున్నాయి. అంత పొల్యూషన్ అయిపోయింది. అంటే అట్లా పొల్యూషన్ సిచ్యువేషన్లో సిటీస్లో ఇళ్లల్లో చాలా పనికొచ్చే ఐటమ్స్ ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఆల్రెడీ నేను రీసెంట్గా ఫిట్ చేసిన ఒక ఏసీలో అయితే బిల్ట్-ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఏసీస్లో కూడా ఇవాళ రేపు వస్తుంది, కానీ సపరేట్గా ఇట్లా ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకొని మనం ఇంట్లో యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో అన్బాక్స్ చేసి, అంటే కంప్లీట్ మీకు ఇది అన్బాక్స్ చేసిన తర్వాత దీని ఫీచర్స్ అవన్నీ చూపిస్తాను. యాక్చువల్గా ఏంటిదంటే ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడే అన్బాక్స్ చేసి నేను ఇప్పుడే ఇది ఎట్లా ఉందో చెప్తే అది కరెక్ట్ మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తానంటే ఇది మొత్తం అన్బాక్సింగ్ చేసేసి మీకు దీని ఫీచర్స్ అవన్నీ ఇందులో ఏమేమి ఉన్నాయి డీటెయిల్గా చూపించేస్తాను. చేసిన తర్వాత ఈ ఐటమ్ మీకు కొన్ని రోజులు అంటే ఒక 2 months అన్న మినిమం అట్లా యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో వీడియోలో ఇది ఎట్లా పనిచేస్తుందో చెప్తాను. అయితే ఈరోజు ఇది అన్బాక్స్ చేద్దాం. ఇదైతే మంచి బ్రాండ్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అగారో ఎయిర్ ప్యూరిఫైయర్. అగారో బ్రాండ్వి నేను చాలా ఐటమ్స్ అన్బాక్సింగ్ చేశాను. మంచి రీజనబుల్ కాస్ట్లో బాగానే ఉంటాయి క్వాలిటీ. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఒకసారి ఎయిర్ ప్యూరిఫైయర్ అన్బాక్స్ చేసే ముందు మీకు ఒకసారి బాక్స్ మీద డీటెయిల్స్ చూపిస్తాను. ఇక్కడ మీరు అగారో బ్రాండింగ్ చూడొచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది, దీని పిక్చర్ ఇక్కడ వేసేసి ఉంది. ఇంకా ప్యూర్ వేవ్ ఇది మోడల్. ఇది వచ్చేసి యూవీ బేస్డ్ ఎయిర్ ఫిల్టరేషన్, ఇంకా నెగిటివ్ యానియన్ జనరేటర్. అంటే ఇవి రెండు ఉంటే మీకు ఏంటంటే వైరస్, బ్యాక్టీరియాని ఎయిర్ ఇందులో పాస్ అయ్యి బయటికి వచ్చినప్పుడు ఆ యూవీ రేస్ తోటి, ఇంకా ఈ నెగిటివ్ యానియన్ జనరేటర్ ఉంది కదా, దీనివల్ల అవి బ్యాక్టీరియా, వైరస్ అన్నీ చనిపోతాయి. ఇంకా వేరే ఫీచర్స్ ఇక్కడ కింద చూడొచ్చు మీరు. కవరేజ్ ఏరియా అంటే 60 స్క్వేర్ మీటర్స్ ఏరియా వరకు మీకు అంటే ఒక సింగిల్ యూనిట్ కవర్ చేస్తుంది. ఇంకా 260 క్యూబిక్ మీటర్స్ పర్ అవర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. డిజిటల్ డిస్ప్లే ఉంది. ఇంకా మీకు 4 కలర్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ కూడా ఉందని చెప్పి రాస్తుంది ఇక్కడ. 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, 1 year వారంటీ తోటి వస్తుంది. ఇక్కడ కూడా మీకు వేరే డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. ఇది మెటీరియల్ వచ్చేసి ABS మెటీరియల్. ఇంకా 3 స్పీడ్స్ ఉన్నాయి, ఆటోమేటిక్, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ సేమ్ అవే డీటెయిల్స్ రాస్తున్నాయి. ఇక్కడ సైడ్ కూడా అదే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు లార్జ్ క్లాస్ప్ డిజైన్ ఫర్ ఈజీ హ్యాండ్లింగ్. అంటే ఇట్లా పట్టుకోవడానికి దీనికి కంఫర్ట్ కోసం సపరేట్ సైడ్కి ఇట్లాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఇంకా 3 స్పీడ్స్ డిజిటల్ డిస్ప్లే, టైమర్ అడ్జస్ట్మెంట్ ఫ్రమ్ 1 to 12 hours. అంటే మీకు ఎన్ని అవర్స్ పనిచేసి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోవాలనేది ఇక్కడ నుంచి సెట్ కూడా చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ తోటి కూడా వస్తుంది. అన్నీ మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీన్ని అంటే కంప్లీట్ అంటే లుక్స్ ఎట్లా ఉన్నాయి ఇంకా అవన్నీ డీటెయిల్గా మీకు ఆన్ కూడా చేసి చూపించేస్తాను. ఇంకా యూజ్ చేసిన తర్వాత మాత్రం మీకు ఒక 2 months తర్వాత దీన్ని అంటే ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ అనేది డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఇట్లా ఫోమ్లో నీట్గా ప్యాక్ చేసి వచ్చింది. ఇది తీసి మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపించేస్తాను. ఇదండి అగారో ఎయిర్ ప్యూరిఫైయర్. హెవీగానే ఉంది, ఈజీగా ఇది 2.53 kgs వెయిట్ ఉంటుంది. ప్యూర్ వైట్ కలర్లో లుక్స్ అవి బాగానే ఉన్నాయి. దీనిపైన ఇక్కడ ఏదో స్టిక్కర్ ఉంది. ప్లీజ్ రిమూవ్ ద పాలీ బ్యాగ్ ఫర్ ఫిల్టర్స్ బిఫోర్ యూజింగ్.
రిమూవ్ అండ్ ఇన్స్టాల్ ద ఫిల్టర్స్ అకార్డింగ్ టు ద యూజర్ మాన్యువల్. అంటే లోపల ఫిల్టర్స్ కూడా ప్యాక్ చేసి ఉంటాయి ప్లాస్టిక్ కవర్లో, అవి తీసి యూజ్ చేయాలని రాస్తుంది. ఇక్కడ అగారో బ్రాండింగ్ చూడొచ్చు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. ఇది మొత్తం వైట్ ఉండేసి మీకు సిల్వర్ కలర్ పైన ఉండేసి, ఇది కూడా తీద్దాం పైది కూడా. ఇది ఇక్కడ నుంచి నేను అనుకుంటా అంటే బయటికి ఎగ్జిట్, ఎయిర్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి, ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాం. బ్యాక్ సైడ్ మొత్తం మీకు కంప్లీట్ గ్రిల్ ఉంది. అదే గ్రిల్లోంచి ఆ ప్లాస్టిక్ కవర్ కనపడుతుంది ఎయిర్ ఫిల్టర్ది, అది మొత్తం తీసేయాలని చెప్పారు. ఇంకా ఇక్కడ సైడ్ మీకు హౌ టు క్లీన్ ద సెన్సర్, ఇందులో సెన్సర్ ఉంది. ఇక్కడ ఎట్లా క్లీన్ చేయాలి సెన్సర్ని అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ రాస్తున్నాయి. ఇక్కడ పవర్ రిక్వైర్మెంట్స్ 220 వోల్ట్ అంటే డైరెక్ట్ ఏసీలో పెట్టేయాలి. ఇంకా 2 పిన్ మెయిన్స్ కార్డ్ ఉంది. ఇది వచ్చేసి 2 పిన్ మెయిన్స్ కార్డ్, నాన్ డిటాచబుల్ ఉంది. నేను ఇవి ఫిల్టర్ పైన ఉన్న కవర్స్ కూడా మీకు తీసి చూపించేస్తాను. ఒకసారి రిమోట్ కూడా చూసేసుకోండి. ఈ కవర్లో మీకు రిమోట్ ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా వచ్చింది. ఇది ఇట్లాంటి కొత్త కొత్త వెరైటీ ఐటమ్స్కి కంపల్సరీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి చూసేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇది రిమోట్. రిమోట్లో మీకు ఫంక్షన్, స్లీప్, మీకు ఆన్ ఆఫ్, టైమర్, ఆటో, స్లీప్. ఇందులో బ్యాటరీ ఉంది, 2025 బ్యాటరీ ఉంది, బటన్ సెల్ ఉంది. నేను ఇది కూడా ఆపరేట్ చేసి మీకు ఎట్లా ఉందో చూపించేస్తాను. ఇదైతే కంపల్సరీ డీటెయిల్గా ఒకసారి చూసేసుకోండి, ఎందుకంటే ఈ ఫిల్టర్స్ అన్నీ ఎట్లా రిమూవ్ చేసి క్లీనింగ్ ఎట్లా చేయాలి, రీప్లేస్ ఎట్లా చేయాలి, ఇంకా ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు దానిపైన ప్లాస్టిక్ కవర్లు అవన్నీ తీయాలి కదా, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. డిజిటల్ డిస్ప్లే గురించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఇది పైన ఉంది, ఇది డిస్ప్లే. నేను ఇది కనపడట్లేదు కదా, ఇక్కడ అన్ని టచ్ బటన్స్ ఉన్నాయి. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ ఉంది, టైమర్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఇంకా ఇది స్లీప్ మోడ్ ఉంది. ఇక్కడ మధ్యలో డిస్ప్లే వస్తుంది కావచ్చు. నేను ఇది ఆన్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ నేను ఆ ఫిల్టర్స్ అన్ని కవర్స్ తీసేస్తాను. ఇది తీయడం సింపులే ఉంది. ఇది లాగేస్తే మీకు గ్రిల్ వచ్చేస్తుంది. ఈ గ్రిల్ తీసిన తర్వాత సింపుల్ ఉంది, ఒకటే ప్యాకేజ్ ఉంది. ఇక్కడ ఫ్రంట్ అని రాసుంది, మీరు ఇది చూసుకోవాలి కంపల్సరీ. ఇది ఉల్టా పెట్టొద్దు. ఒక సైడ్ గ్రీన్ ఉంది, ఒక సైడ్ బ్లూ ఉంది. ఇదేంటంటే హెపా ఫిల్టర్ లాంటిది. అంటే మీకు ఇందులో అలర్జెన్స్ ఉంటే, డస్ట్ పార్టికల్స్ ఉంటే, ఏవి ఉన్నా కానీ ఎయిర్లో బ్లాక్ అయిపోయి వైరస్ ఇంకా బ్యాక్టీరియా కంటే యూవీ ఫిల్టరేషన్ ఉంది. యూవీ ఛాంబర్లోంచి ఎయిర్ పాస్ అవుతుంది కదా, అక్కడ మీకు అవన్నీ చనిపోతాయి. ఇది కొన్ని రోజులు అంటే చూస్తుండాలి, కొన్ని నెలల తర్వాత ఇది మురికి అయిపోయి మీకు కంప్లీట్ బ్లాక్ అయిపోతే రీప్లేస్ చేయాలి. ఇవి అవైలబుల్ ఉంటాయి అనుకుంటాను. ఇక్కడ మీరు దాని ఇంటర్నల్ ఫ్యాన్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ బ్లోవర్ ఫ్యాన్ ఉంది. ఇది నార్మల్ యూజువల్ పెద్ద సైజ్ కంప్యూటర్ ఫ్యాన్ లాగా ఉంది. ఇది ఇక్కడ నుంచి ఎయిర్ సక్ చేసి పైకి వదులుతుంది అంతే. ఇంకా ప్లగ్లో పెట్టి యూజ్ చేయడమే. ఇది కూడా ఒకసారి సెన్సర్ది కూడా మీకు కవర్ ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇందులో ఏం లేదు, జస్ట్ క్యాప్ ఉంది. ఇందులో ఏదైనా ఇయర్ బడ్ పెట్టి ఎప్పుడైనా సెన్సర్ బ్లాక్ అయినప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇది ఎక్కడైనా ఒక రూమ్లో మీరు కార్నర్లో కానివ్వండి, ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఉండే ప్లేస్లో పెట్టేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే మీరు మార్నింగ్ టైంలో ఇది ఇల్లు ఊడుస్తారు కదా, ఆ టైంలో అట్లా ఇది ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇల్లు చేసినప్పుడు అంతా డస్ట్ ఒక్కసారి లేస్తుంది కదా, అప్పుడు మొత్తం ఇది సక్ చేసేసి తొందరగా ఫిల్టర్స్ అవి జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఆఫ్ చేసేసి నార్మల్గా ఉన్న టైంలో ఇది ఆన్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇది ప్లగ్ పెట్టి ఆన్ చేసి ఒకసారి చూసేసుకుందాం. ఇంకా ఇందులో ఏం లేదు చూసేది, జస్ట్ మీకు డిస్ప్లే ఒకసారి చూపించేస్తాను. ఇంకా దీని మోటార్ ఫ్యాన్ది బ్లోవర్ సౌండ్ ఎంత ఉందో అది ఒకసారి చెక్ చేసుకుందాం. బాగుంది డిస్ప్లే, వస్తుంది ఎయిర్, గాలి చాలానే వస్తుంది. అంటే మీకు ప్యూరిఫికేషన్ అవుతుంది అన్నట్టు ఇండికేషన్. ఇది 1 అవర్ టైమర్, 2 అవర్, 3 అవర్, 4 అవర్, అంటే ఇట్లా టైం సెట్ చేసుకోవచ్చు మనం. 12 అవర్స్ వరకు టైమర్ ఉంది. ఇది ఫ్యాన్ స్పీడ్. ఇది ఆటో 2, 3. సౌండ్ మీకు వినపడుతుంది అనుకుంటాను, చాలా ఎక్కువ ఉంది 3లో. ఇట్లాంటి వాటికి 1 బెటర్, ఎందుకంటే మనం హోల్ నైట్ అంతా పెడితే మన రూమ్లో ఉన్నది ఏమన్నా అంతా అంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ అంతా స్మూత్గా మీకు ఏం డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్ డిస్టర్బెన్స్ ఏది లేకుండా అది ఇంకా అదే చేస్తూ ఉంటుంది. ఇది స్లీప్ మోడ్.
రిమోట్లో కూడా అన్నీ సేమ్ అవే, మీకు సేమ్ అవే మోడ్స్ ఉన్నాయి. ఇది రిమోట్లో వచ్చేసి మీరు ఇక్కడ నుంచి టైమర్ సెట్ చేసుకోవచ్చు. సేమ్ అదే, ఎవ్రీథింగ్ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇదండి 1లో అయితే అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, సైలెంట్ ఉంది. ఓవరాల్గా బాగానే ఉంది చూడ్డానికి. బిల్ట్ క్వాలిటీ, లుక్స్ కూడా బాగున్నాయి. మీరు ఎక్కడన్నా ఇంట్లో పెట్టినా కానీ చూడ్డానికి అది డీసెంట్ లుక్స్ ఉన్నాయి. నేను బెడ్రూమ్లో పెట్టేస్తాను, ఎందుకంటే మనం పడుకునే దగ్గర మంచి ప్యూర్ ఎయిర్ ఉంటే మనం రాత్రంతా పడుకుంటాం కదా, ఫ్రెష్ మార్నింగ్ లేసే వరకు ఫ్రెష్ అవుతుంది మనకి. అంటే ఇట్లా ఏంటంటే ప్రతి ఇంట్లో సిటీస్లో చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఇది. మనకి ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకా పల్లెటూర్లలో ఊర్లలో అంటే అంత పొల్యూషన్ ఉండదు, కానీ ఇక్కడ సిటీస్లో అయితే ఇది కంపల్సరీ ఐటమ్. మరీ హెవీ పొల్యూటెడ్ ఏరియాస్లో అయితే నాకు అంటే ఇది డౌటే, ఎందుకంటే చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఇవాళ రేపు సీలింగ్ ఫ్యాన్స్కి, ఇప్పుడు మా కోటి హ్యాబిట్స్లో ఇల్లు ఉంది కదా, అక్కడ ఈవెన్ జస్ట్ క్లీన్ చేసినాక 1 వీక్లోనే మొత్తం డస్ట్ పట్టేస్తుంది ఫ్యాన్లకి. అంటే అక్కడ ఆల్రెడీ చాలా పొల్యూషన్ ఉంటుంది. ఇంత సైజ్ది కాకుండా ఇంకేదైనా పెద్ద సైజ్ది తీసుకుంటే బెటర్, కానీ మీడియం పొల్యూషన్ ఉండే ప్లేసెస్లోకి అయితే సరిపోతుంది అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 1-2 మంత్స్ యూస్ చేస్తాను, చేసి మీరు ఎవరన్నా గుర్తు చేస్తే మళ్ళీ 2 నెలల తర్వాత ఏదైనా వీడియోలో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేదా మనకు అనేది ఇంకా అప్పుడు చెప్పవచ్చు నేను. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన అగారోది ఎయిర్ ప్యూరిఫైయర్. మీకు ఎట్లా అనిపించింది? దీని కాస్ట్ వచ్చేసి 7,999 రూపీస్ ఉంది. యాక్చువల్గా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, అంత మళ్ళీ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది. మీకు ఆ ఫిల్టర్, హెపా ఫిల్టర్ లాంటిది బ్యాక్ సైడ్ చూపించాను కదా, అది రెగ్యులర్గా రీప్లేస్ చేస్తూ ఉండాలి. అంటే పర్టికులర్గా ఇంత పీరియడ్ ఆఫ్ టైంకి అది, అంటే మొత్తం బ్లాక్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని రీప్లేస్ చేయాలి. అయితే ఇది ఎట్లా అనిపించింది మీకు వీడియో? ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.